మెటాఫోర్స్ అప్డేషన్స్లో ముఖ్య భాగం ఏంటంటే ఈరోజు వెస్టింగ్ అని చెప్పేసి మనం మెటాఫోర్స్లో ఒక న్యూ అప్డేషన్ చూస్తున్నాం. ఈ వెస్టింగ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేషన్. ఎందుకంటే ఈ వెస్టింగ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. మన కంట్రోల్ అంటే ఇక్కడ టోకనామిక్స్ అనేది మెటాఫోర్స్లో ఫోర్స్ కాయిన్ని మార్కెట్లో లిస్ట్ చేసే ముందు కంట్రోలింగ్ సిస్టమ్ చాలా అవసరం. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రైస్ కంట్రోలింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఫ్యూచర్లో హై రేట్కి వెళ్ళడానికి ఈ సిస్టమ్ అవసరం అనేది లాడో గారు టోకనామిక్స్లో చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఫస్ట్ వాట్ ఈజ్ వెస్టింగ్ అనే మీనింగ్ మనం చూసుకుంటే వెస్టింగ్ రెఫర్స్ టు ఏ ప్రాసెస్ గ్రాంటింగ్ just wait. So refers to a process granting an employee complete control or ownership over the employer sponsored investment assets or accounts over time. The company usually offers funds or accounts as part of the compensation package under a set schedule. It can be time based, milestones based or hybrid. సో మనకేమవుతుంది అంటే దీంట్లో వెస్టింగ్ అనేది ఒక షెడ్యూల్, ఒక టైం బేస్డ్గా మనకు ఫోర్స్ కాయిన్ డివైడ్ చేస్తుంది. అంటే మనం అమ్ముకోవడానికి ప్రజెంట్గా విత్ ఇన్ కమ్యూనిటీలో మన ఫోర్స్ కాయిన్ అమ్ముకోవడానికి ఇచ్చే ఒక షెడ్యూల్. ఈ షెడ్యూల్ని ఎలాగ డివైడ్ చేస్తున్నారు లాడో గారు అంటే మీకు చూస్తే ఫస్ట్ ఇలాగా చూడండి, ఇక్కడ మీ ఫోర్స్ కాయిన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది మీ వ్యాలెట్లో. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫోర్స్ కాయిన్. ఈ ఫోర్స్ కాయిన్ ఓన్లీ 5% మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది సెల్ చేసుకోవడానికి. అంటే మంత్లీ 10% మాత్రం మీరు అమ్ముకోవచ్చు. ఎందుకు ఈ కంట్రోలింగ్ సిస్టమ్ వచ్చిందంటే ఇంకా ఓపెన్ మార్కెట్లోకి రాలేదు కాబట్టి, ఓపెన్ మార్కెట్లోకి రాకముందుకే మన వాళ్ళు ఒకేసారి బల్క్లో దీన్ని సెల్ చేయడం ఇలాంటివి జరిగితే కాయిన్ రేట్ అనేది డ్రాప్ అవుట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చాలా మార్కెట్లో చూసాం, చాలా కాయిన్స్ కూడా జరిగేది ఇదే, డంపింగ్ అండ్ పంపింగ్. సో ఇక్కడ డంపింగ్ అండ్ పంపింగ్కి ఛాన్స్ లేకుండా ఒక సిస్టమేటిక్గా కాయిన్ రేట్ పెంచాలి అనేదే ఫోర్స్ కాయిన్ ఒక ముఖ్య ఉద్దేశం. అందుకే దాని వాల్యూ ఆకాశం అంతా వెళ్ళడానికి ఒక బహుళ ప్రణాళిక దీనికి చేయడం జరిగింది. సో ఆ ప్రణాళికలో టోకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ఒక ముఖ్య పార్ట్గా ఈ వెస్టింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మన టోటల్ ఉన్నటువంటి కాయిన్స్ని వెస్టింగ్లోకి తీసుకుంటుంది. తర్వాత ఉన్న వెస్టింగ్లో దాదాపు 18,177 కాయిన్స్ ఉన్నాయనుకుందాం. అంటే టోటల్గా దాదాపు 2,000 కాయిన్స్ దాకా ఉన్నాయనుకుందాం. వీటిని పర్సంటేజ్గా తీసుకొని, అంటే ఆల్రెడీ మార్కెట్లో సెల్లో పెట్టింటే 1% సెల్ అయిపోయి ఉంటే 4% మీకు డివైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 659 మాత్రమే మళ్ళీ మీరు ఈ మంత్లో సెల్ చేసుకోవచ్చు. మంత్ ఎండింగ్కి ఇంకో 5%, టోటల్గా 10% మాత్రమే మీరు సెల్ చేసుకోవచ్చు మంత్లీ. దీనివల్ల ఏమవుతుందంటే ఫోర్స్ కాయిన్ రేట్ అనేది కంట్రోల్లో వస్తుంది. అది సిస్టమేటిక్గా పెరగడానికి ఛాన్స్ వస్తుంది. సో అంతేకాని వేరే ఉద్దేశం కాదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్ అయినది, ఫోర్స్ కాయిన్ అయితే రేట్ మాత్రం ఈరోజు మీకు లాస్ట్ ఛాన్స్ అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. దీంట్లో ప్రజెంట్గా మీకు అమ్మడానికి అన్ని సిద్ధంగా ఉంచారు. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెస్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ $5 అయితే మనకు త్వరలో రీచ్ కాబోతుంది. ఫోర్స్ కాయిన్ $5కి రీచ్ అయిందంటే చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది అమ్ముకుంటారనే ఉద్దేశంతో కంట్రోలింగ్లోకి వెళ్ళాలి, అది మన కొరకు, మన సేఫ్టీ కొరకే ఈ ప్రాసెస్ని ప్రవేశించడం జరిగింది. సో అది చాలా ఇంపార్టెంటు. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఈ వెస్టింగ్ ప్రాసెస్ పైనే మనకు స్టేకింగ్ రివార్డ్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐడియల్గా దాన్ని అలా ఉంచాలి కాబట్టి అకౌంట్లో ఐడియల్గా ఉంచేదానికి స్టేకింగ్ రివార్డ్గా మనకి మళ్ళీ కొన్ని టోకన్స్ రావడం జరుగుతుంది. అది కూడా లాస్ట్ మీటింగ్లో చెప్పాను ఏంటి ఆ టోకన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మిస్టర్ స్వామి జినై, సౌత్ ఇండియా నెంబర్ 1 టీమ్, విన్నర్స్ టీమ్. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరి ఇక్కడ మరిన్ని అప్డేషన్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. సో ఇక్కడ లింక్స్ ఉంటాయి, సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వాట్సాప్లో జాయిన్ కావచ్చు.
ఆ సోషల్ మీడియాలో జాయిన్ అయిపోయి అప్డేషన్స్ తెలుసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం. వెస్టింగ్ అనేది ఇక్కడ మన కొరకే వచ్చింది. మన ఫోర్ స్కైని కంట్రోల్ చేస్తూ ఆకాశాన్నంతా ఎత్తే దిశగా ఈ ప్రణాళిక జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. మీ ఫోర్ స్కైన్స్ అమ్మకండి అంటే వినరు కాబట్టి ఇక్కడ ఒక ప్రాసెస్ సిస్టమేటిక్ తీసుకురావడం జరిగింది. అంత తప్ప వేరేది ఏం కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.